హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. నమస్తే. హౌ ఆర్ యూ? సో అమ్మ నాకు పసిపాపగా మారిపోయింది ఫ్రెండ్స్. ఇవి నా స్నాక్స్ ఫ్రెండ్స్. చూడండి, పాప్కార్ను, అరటిపండ్లు, లాలీపాప్స్, కాచుట్లు, వాటి ఇంకా నువ్వులుంటలు, శనక్కాయ వంటలు అన్నీ తెచ్చుకుంటా ఫ్రెండ్స్. అవన్నీ చూపించలేదు, ఈరోజుకి అయ్యే ఉన్నాయి నా దగ్గర. ఈరోజు రాగి రొట్టి ఎలా నా వలైన కాడికి ఎలా తయారు చేశానో నాకు వచ్చినట్లు చేశాను ఫ్రెండ్స్. ఒకరిని అడగకుండా నా వంతు నేను చూసి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ ఇది మీరు చూడండి. నేను నా గురించి చెప్తాను. సో మా మమ్మీ డాడీకి నేను, మా చెల్లెలు, నా పేరు ఎల్లరాతి పూర్ణకుమారి, మా చెల్లెల పేరు వేదా కుమారి. మాది నేటివ్ ప్లేస్ వచ్చి గంగరాజుపోడు. ఇది రేణిగుంట, తిరుపతి రేణిగుంట సెడ్డుగుంట తర్వాత మాధవరంపోడులో లెఫ్ట్ సైడు ఒక పల్లెటూరు వస్తుంది. అక్కడ మాది నేటివ్ ప్లేసు. కానీ చదువు కోసమని మేము ఆ పల్లె నుంచి కోడూరుకి వచ్చేసామండి. మా రైల్వే కోడూరు. ప్రస్తుతం మేము రైల్వే కోడూరులో నూనె కృష్ణానగర్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. నాన్న ఏమో బార్బరు, కటింగ్ చేసేవారు. ఇంకా డోలు, సుత్తిపెట్టి అంటారు కదా, అది వాడించేవాడు. ఇంకా చిట్టీలు వేసేవాడు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవి ఉంటాయి కదా, ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, పాత బిల్డింగ్లు, అవి తీసుకొని రీమోడల్ చేసి కొంత లాభానికి అమ్మేవారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారు కదా, అలా. తను ఉన్నంతలో మాకు ఎప్పుడు కనిపెట్టుకొని మమ్మల్ని, అమ్మను, నన్ను, చెల్లెళ్ళు అందరు కనిపెట్టుకొని మాకు బాగా చదువు చెప్పించారు. నేను ఎంఎస్సి బీఈడీ వరకు చదివినాను ఫ్రెండ్స్. మా చెల్లెలు ఇంటర్ వరకు చదివింది, మళ్ళా ఆమె చదివించలేదు. నాన్న మమ్మల్ని ఉన్నంతలో బాగా చదివించి, చదువుకోండి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాడు. చదువుకోమని చాలా ఇదిగా చేసేవాడు. అది ఎలాగో ఒకసారి మీకు మళ్ళా చెప్తాను. మా నాన్న మాకు చాలా ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్. చాలా భయం కూడా పెట్టేవాడు. ఎలా అంటే తల కూడా ఎత్తేవాళ్ళం కాదు. అమ్మ కూడా సైలెంటే. ఇంట్లోకి వెళ్ళామంటే పిన్ డ్రాప్ సైలెంట్, అలా ఉండేవాళ్ళము. అట్లాగే నేను ఎంఎస్సి బీఈడీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ స్కూల్లో చెప్పాను. 2002 నుంచి ట్యూషన్ చెప్పాను. 2006 నుంచి స్కూల్స్ కూడా చెప్పాను. 1 to 5 ఒక స్కూల్లో చదివాను. ఎస్ఏఎల్సి ప్రైమరీ స్కూల్ అని, మిషన్ స్కూల్ అని. నెక్స్ట్ 6th to 10th క్లాస్ వరకు హెచ్ఎంఐ స్కూల్ అని మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లాంటిదే, చర్చి స్కూలు, అందులో చదివాను. ఇంటరు పద్మావతి కాలేజ్, తిరుపతి పద్మావతి కాలేజ్ ఉంది కదా, చంద్రగిరి కోటకు పోయే దారిలో, అక్కడ ఎంపీసీ గ్రూప్ తీసుకొని అక్కడ ఇంటర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ వచ్చి మళ్ళీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మళ్ళీ కోడూరుకి వచ్చి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంఎస్సి బీఈడీ 2 సాయి డిగ్రీ కాలేజీలో చేశాను ఫ్రెండ్స్. తర్వాత నేను ఇంకా టైలరింగ్ కూడా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. రీడింగ్ బుక్స్ చదవడము, ట్యూషన్ చెప్పడము, టైలరింగ్, ఇవన్నీ నా హాబీస్ ఫ్రెండ్స్.